హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ప్రకృతి ప్రసాదించిన వరం తులసి. తులసిలో ఎన్ని రకాల తులసిలు ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. సర్వసాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉండే మొక్క తులసి. ప్రతిరోజు దేవుని పూజ చేసేవారు పూలు ఉన్నా లేకపోయినా తులసి దళాలతో పూజ చేస్తారు. తులసి దేవుళ్ళందరికీ ప్రీతికరం. సాంప్రదాయకమైన పూజలకే తులసి పరిమితం కాలేదు. దానిలో అనేక రోగాలను నిరోధించే శక్తి ఉంది. తులసి వనమున్న చోట పాములు, తేళ్ళు మొదలైనవు విషజీవులు రావు. దోషాలు తులసి పరిమళాన్ని తట్టుకోలేవు. తులసి మంచి క్రిమిసంహారిణి కనుక అంటువ్యాధులు ప్రబలవు. తులసికి ఇంత మహత్యమున్నందునే దానికి ఒక దేవతా స్థానం కల్పించబడింది. లంకలో సీతను వెదకడానికి వెళ్ళిన హనుమంతునికి విభీషణుని అంతఃపురంలో తులసి మొక్కలు కనిపించడంతో అమితంగా ఆనందించాడని తులసి రామాయణంలో వర్ణించారు. తులసి గురించి తరచి చూస్తే దాని ఉపయోగాలు తెలుస్తాయి. తులసిలో లక్ష్మీ తులసి లేక శుక్ల తులసి, కృష్ణ తులసి అనే 2 ముఖ్యమైన రకాలున్నాయి. శుక్ల తులసిలో మల్లి, బుబాయి, మూత్రాల, బాలంగ, రామ, కర్పూర, వన, సొంటి అనే 7 ఉపజాతులున్నాయి. ఇంకా బుబాయి తులసి మొక్కలకు సుగంధభరితమైన పెద్ద పెద్ద ఆకులుంటాయి. పెద్ద పెద్ద గుచ్చాలు గల దీనిని వయాయ అని కూడా అంటారు. దీనిని ముస్లింలు ఎక్కువగా వాడతారు. ధర్మకార్యాలకు కూడా వాడతారు. శుక్ల తులసిలో 2వ ఉపజాతి అయిన మూత్రాల ఆకులు దవనము ఆకుల్లా ఉంటాయి. అస్సాం, బర్మాలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఇది పెరుగుతుంది. దీని ఆకులలో ఘాటు తక్కువ. ఈ ఆకుల రసం సర్వమూత్ర దోషాలను హరిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. బలంగా ఇది మామూలు శుక్ల తులసి మాదిరిగానే ఉంటుంది, కానీ మొక్క కొంచెం పొట్టి. దీనికి త్రికోణాకారపు విత్తనాలు ఉంటాయి. ఇవి రక్తశుద్ధికి పనికొస్తాయి. మెక్సికో, కాలిఫోర్నియాల నుంచి ఈ మొక్కలు మనకు దిగుమతి అయ్యాయని భావిస్తున్నారు. రామతులసి పెద్ద ఆకులతో 6 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఇది క్రిమినాశిని, జీర్ణకారి కూడా. భోజనం చేసిన తర్వాత రామతులసిని తింటే తాంబూలం చేసినంత ఉపయోగకారిగా ఉంటుంది. దీని విత్తనాలు సువాసనగా తెల్లగా ఉంటాయి. ఇది పశ్చిమాసియాలోని మన దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ రామతులసి పెరుగుతుంది. కర్పూర తులసి. ఇది పేరుకు తగ్గట్టుగా కర్పూర వాసనతో ఉంటుంది. దీని ఆకులతో కర్పూరాన్ని తయారు చేస్తారు. ఈ ఆకులు రసం చెవిలపోటు, వాత దోషాల నివారణకు, ఉదరకోశ వ్యాధులకు ఉపయోగిస్తారు. వన తులసి అడవుల్లో పెరుగుతుంది. ఇది పెద్దగా ఎదగదు. దీని ఆకులు కత్తుల వలె పదునుగా మధురమైన వాసనతో ఉంటాయి. దీనికి తెల్లని పూల గుత్తులుంటాయి. విత్తనాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఇవి జ్వరాలను తగ్గిస్తుంది. బెంగాల్, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్లో సింహాలం తదితర ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. తులసిలో 2వ రకమైన కృష్ణ తులసి మొక్కల్లోని అన్ని భాగాలు నల్లగా ఉంటాయి. మన దేశంలో అన్ని వాతావరణంలో ఈ మొక్కలు పెరుగుతాయి. ఇది మలేరియాను, క్రిముల్ని నాశనం చేస్తుంది. ఇవి అండి తులసిలోని అన్ని రకాలు. తులసి గురించి ఇన్ని విలువలు తెలుసుకున్నారు కదా. సో ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.